రామ రామ ఆ రామ విభుని మదిన వలిచిన కారాకు డొల్లినట్టు నీ కర్మమే డొల్లు గుడి గుడి వంతులారా కూర్చున్న పెద్దలారా గుణవంతులారా కథ చెప్పలేనంత వాడా ఇక్కడ కొండలాలే శ్రీశైల పర్వతాల మల్లేకుబడి సాగి మధ్యేమో అమ్మ హర మహాదేవ ఏల కుమారాజా మహాదేవ శంభో శంకర శంభో శంకర శరణయ్య మహాదేవ అమ్మ తొక్కిన భూదేవత తోడై ముందోమా మొక్కిన భూదేవత మోక్షముని భూమా అమ్మ తలచిన భూదేవత సూర్యుడ దండామో చంద్రుడ దండామో అయ్యో మా పాలి మల్లయ్యో పులపురు వీరయ్యా అయ్యో తండ్రైన మల్లయ్యా తండ్రైన మల్లయ్యా బాధ బాధాన 10,000 దండాము అయ్యా ఏగేన పేరు ఎండి పిల్లన గోయి బాధాన గజ్జాలకు 10,000 దండాము అయ్య దండము నారాయణ గోపరమందున అయ్య కథలకు మల్లాయ నాకు దయ దోశలు వివ్వరి పచ్చపూస కూర్చున్నట్టు పదములు ఇవ్వారు రాగానికి చెప్పినట్టు రాజాలు ఇవ్వారు దండమే కోదండ వీరమా ఆయన పూర్వకాలమందు శివలీల సంబోధుడైన వీరభద్రుడేనా దక్ష యజ్ఞము ధ్వంసం చేసిన తరువాత వారి మేనమామ రాజ నరభూపతి గర్భవంశడానికి వారి చెల్లెలు సూరమహాదేవి గర్భవాసమందు మగపిల్లవాడే జన్మించినాడు. పుట్టింది సూరమ్మ కడుపులో పెరిగింది మాంగాలి సంకన అమ్మవారు మాంగాలి దేవి ఎంచి పెంచి 7 ఏళ్ల పిల్లవాడిని వేసి 1,00,000 మంది కాపలి తెచ్చింది. ఆ 7 బోయిలతోటి గనక బీరయ్య 200 మంది ఉన్ని కంకన పళ్ళు 200 మంది పత్తి కంకన పళ్ళు 100 మంది నాదాయి బలిగం తోటి గనక అటువంటి అన్నా అన్నా పోగన్నా తమ్ముడా అన్నా పోగన్నా నీ పోగన్నా నాదోడ పేరేమి నాకు చెప్పాలి అన్నా పోగన్నా తమ్ముడ బీరయ్యా బీరయ్యా అది పక్కలో గారికి పడిపోయారా తమ్ముడ బీరయ్యా అక్కడు గారింది బరిగొర్రె అన్నావు అన్నా నాకు చెప్పాలి అన్నావు అన్నా తమ్ముడ బీరయ్యా అది ముఖ మీద గాలింది సుఖపడేనా తమ్ముడ బీరయ్యా అన్న ముఖము గాలింది సుఖగొర్రె అన్నావో నా చెట్టు పేరు నాకు చెప్పాలి అన్నావో అన్నా తమ్ముడ బీరయ్యా
వీరయ్య గుడి ఉన్న గుట్టల మీద కావన్నది దేవుడు గురివేముడు మేమున్నాడు వీరయ్య దేవుడున్న గుట్టల మీద కావన్నది ఈ ప్రకారం గురుడు వీరభద్రుడు సాగు పుట్టలేని సభాక్ష మందను సంపాదించుకుంటూ 16 ఏళ్ల వీరభద్రుడైనాడే అమ్మా దక్ష భూని బిడ్డానమ్మా పెద్ద పార్వతి బామా పార్వతమ్మ నీకు తెలియకుండా నా బామా ఏమి ఈ విషయం ఏమిటో నీకు తెలియకుండా నాకు తెలియకనే అడుగుతున్నా కదా అన్నంత లోపల బల్లాశంకరుడు కనుక మీ అందరాని చోట ఆకందుకున్నాడు ముందరాని చోట ముళ్ళందుకున్నాడు కనుక ఆకుపుటం పెట్టి కంటికి కాటిగా పెట్టి కలియుగం అంతా కల్లా వీరభద్రుని రూపంలోకి అటువంటి కనుక నేను సూరమ్మ గర్భవాసం చేస్తే సూరమ్మ గర్భం పెరిగింది మాంగళ శంకర సభలక్ష మందరం సంపాదించుకుంటూ మీ రైతులకు దానం చేస్తుంటే ఆ పిల్లవారి కనుకనే మరి మందరు కాదు మరి ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నామని అనుకుంటున్నాము. ఇంక కొంచెం సమయం ఇస్తే ఇంక కొంచెం బాగుండు.